ఇప్పుడు వస్తా జర దుకాణం చూసుకోరా. అదే అండి. అన్ని తిని చాక్లెట్లు అయితే ఇచ్చినా గానీ ఖాతాలో ఎంత రాసుకోమన్నాడు? 50 అయితే రాస్తా. పాలాల ముద్దలు ఇవ్వవా? అర్ధ కిలో ఇయ్యాలా, పావు కిలో ఇయ్యాలా? అర్ధ కిలో. సరే. మిమ్మల్ని తెలియదు అన్నట్టుంది, ఇచ్చినట్టుంది, ఆంటీ లేనట్టుంది, అన్ని తీసుకోదాం ఇక. అవి చూపుతారా అసలు అర్థం కాదు. ఈ కేజీ అయినాయి అమ్మా, ఇక మొత్తం తీసుకో, డబ్బా కేజీ తీసుకో. సరే, ఖాతాలో రాసుకో. నా పేరు వీణా. సరే, ఓకే. మంచిగా ఇంకోటి తీసుకొచ్చుకుందాం మా ఇంట్లో. తెలియనట్టుంది షాప్ గురించి. మళ్ళీ చూడు అమ్మా, షీట్ మొత్తం. సరే, నాకు ఏది తెలియనట్టుంది. ఇట్లా ఉంటే అయిపో, మా రోజు తీసుకోవచ్చు. తక్కువ. ఎంత అమ్మా? 30 రూపీస్. 30 రూపీసా? అట్లా షాంపూలు కూడా ఒక షీట్. షాంపూలా? షాంపూలు ఇవెంత? అవి 20 రూపీస్. 20 రూపీసా? ఓకే, ఖాతాలో రా. సరే. అమ్మో, గింత తక్కువకి ఇచ్చిందంటే రోజు వద్దును కదా. మన అయ్య మమ్మయ్య మా వాళ్ళు అందరు చెప్పాలి ఇక వాళ్ళకి. అయ్యో ఆంటీ పోలే ఇంటికి? పోలే, నువ్వు ఎట్టేస్తావు బేరమని నిన్నే కూర్చున్నాను. ఇప్పుడైతే మస్తు మంచిగా అమ్ముతావు చూద్దామని నిన్నే కూర్చున్నా. డబ్బా పోయింది, కురుకురే పోయింది, షాంపూలు పోయినాయి. ఏం డబ్బా ఇంకా చూపి నాకు. ఇక్కడ ఉన్న అది బాదుషా డబ్బా. ఎంత కమ్మినా ఇంకా అది ఆ ఖాతాలో రాసుకోమన్నది. ఎంత రాసుకోమన్నా? ఎంత రాసుకుంటావు? నేను 50 రూపాయలు రాస్తా అని. డబ్బా నువ్వు 50 రూపాయలకి ఇస్తా లాస్ కాదా? ఇంకేమో కురుకురే అమ్మిన బేరం చేసినా అని మాట్లాడుతున్నావు. కురుకురే అమ్మిన 30 రూపాయలకు కూడా. సీట్ మొత్తం 20 రూపాయలు. 20 రూపీసా? మంచిదే అమ్మినా నేను. 40 రూపాయలు 20 రూపీస్ ఇచ్చి చార్జ్ చేసేటట్టు ఇంకా చేసే కూర్చుంటే మొత్తం దుకాణం బయట అమ్మేటట్టు.